హాయ్ అండి. నేను మీ కిరణ్. ఈరోజైతే మా పీస్‌ఫుల్ అవుట్‌డోర్ గార్డెన్‌ని చూపిస్తున్నాను. ఇప్పుడు మేము ఉంటున్నది ఫౌజీ క్వార్టర్సే. దాంట్లో మేము ఇప్పుడు ఇండివిడ్యువల్ హౌసెస్ అన్నమాట ఇవి. ఇన్నాళ్ళ వరకు మేమేంటి అంటే ఒక బ్లాక్‌కి 6 క్వార్టర్స్ ఉండేవి. ఇప్పుడేంటంటే మాకిది ఇండివిడ్యువల్ హౌస్. మా ఇల్లు ఎంట్రన్స్‌లోనే ఇలా మొత్తం అంతా కూడా మందార చెట్లతో నిండి ఉంటుందన్నమాట. ఫుల్ ఆఫ్ మందార చెట్టు. నేను చాలా సార్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా పోస్ట్ చేశాను. వాట్సాప్ స్టేటసెస్‌లో కూడా పెడుతూ ఉంటాను. మా ఇంటి మందార చెట్లు అని. సో, ఈ చెట్లువే అవన్నీ కూడా. సో, మేము డార్జిలింగ్ నుంచి వస్తున్నప్పుడు చాలా మొక్కలైతే గోళాలు విరిగిపోయినాయి. మొక్కలైతే చావు బతుకుల మధ్యన వచ్చినాయి అనమాట. నేనైతే చాలా బాధపడ్డాను. అంటే మనిషిని అవ్వలేకపోయాననమాట. ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి. నాకు ఆ డ్రైవర్ భయ్య చెప్పాడు, నేను మొక్కలకి నీళ్ళేస్తానక్క, ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్పారు. మేము ఏదైతే ట్రక్‌లో సామాన్లు లోడ్ చేసామో. బట్ అలా అయిపోయింది అనమాట. చాలా బాధ అనిపించింది నాకు. సో, తర్వాత ఈ మొక్కలన్నీ కూడా నేనేవి కొత్తగా వేయలేదు. అప్పటి నుంచి అక్కడి నుంచి తెచ్చినవే ఇవన్నీ కూడా. ఈవెన్ నేను సాయిల్ కూడా పాటింగ్ చేయలేదన్నమాట. అదే సాయిల్‌నే ఉంచాను. ఇది మా ఇంటి ఎంట్రన్స్ నేమ్ ప్లేట్ పక్కన ఇలా పెట్టుకున్నాం అనమాట, చిన్న బాలగోపాలుడిని. ఇది మా ఎంట్రన్స్‌వే. నేమ్ ప్లేట్ పక్కన ఇలా ఈ మొక్కలైతే పెట్టుకున్నాం. ఇంటి ముందు ఏనుగులు ఉంటే మంచిది అని అంటారు కదా, అందుకని చెప్పి. అండ్ ఇది తులసి మొక్క పెట్టుకున్నాను. ఒక స్టూల్ మా ఇంట్లో ఉంది. ఆ స్టూల్ పైనే తులసి కోటను పెట్టుకున్నాను. ఎవరైతే ఫస్ట్ స్నానం చేసేస్తారో వాళ్ళు నీళ్ళు పోసేస్తారు. తులసి మొక్కకు కావాల్సింది ఏంటి అంటే ఎక్కువ వాటర్ వేయకూడదు, సన్లైట్ ఎక్కువ కావాలన్నమాట. సో, ఇది అయిపోయిన తర్వాత అండ్ అలానే ఏనుగులు ఉండాలి అంటారు కదా, ఇంటి ముందన ఉంటే మంచిది అంటారని చెప్పి నేను ఎలిఫెంట్స్లో ఇలా పామ్ ట్రీస్ వేసుకున్నాను. ఇది ఈ ఎరికా పామ్ అయితే, ఈ ఎరికా పామ్ కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నదే. ఈ రబ్బర్ ప్లాంట్ ఇక్కడ కొనుక్కున్నాను. రబ్బర్ ప్లాంట్ లేదు నా దగ్గర. చూసారా ఈ మధ్యలో సక్లెంట్స్ ఎలా వస్తున్నాయో, చిన్న చిన్న సక్లెంట్స్. అంటే నేను ఏం చేస్తానంటే సక్లెంట్స్ ఏవైతే ఉంటాయో వాటివి లీవ్స్ విరిగిపోతూ ఉంటాయి కదా, వెయిట్ ఎక్కువై విరిగినప్పుడు నేను మట్టిలో పెట్టేస్తానమాట. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియో కూడా చూడొచ్చు. సక్లెంట్స్ అని ఒక వీడియో ఉంటుంది. ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్. ఈ ఒక్క ప్లాంట్ ఉంటే చాలు 1000 ప్లాంట్స్ చేయొచ్చు మనం ఒక్క ప్లాంట్ నుంచి. సో, మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారు. ఇంకా ఇవైతే మల్లి చెట్లు, ఇంక ఇవి బంతి చెట్లు వేసాము. ఇవంతా కూడా ఎన్ని పువ్వులు పూసాయో వీడియో చివరిలో చూపిస్తాను. ఈ బంతి చెట్లకి, మల్లి చెట్లకి కూడా ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. రీసెంట్గా లెమన్ గ్రాస్ వేసాము. ఇది కూడా, ఈ గులాబీ చెట్టు కూడా నేను డార్జిలింగ్ నుంచి తెచ్చుకున్నదే. ఇప్పుడైతే దీన్ని మట్టిలోకి వేసేసాం అనమాట. గోళాలో నుంచి తీసి మట్టిలో వేసేస్తే బాగా బలం వస్తుందని చెప్పి. చూసారా నా సక్లెంట్స్ డార్జిలింగ్లో ఉండేటప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను నా వీడియోస్ అన్నీ కూడా. సో, భూమిలో ఉండే మొక్కలకైతే ఎంత వాటర్ పోసినా కూడా ప్రాబ్లం లేదు. ఎంత వాటర్ పోస్తే అంత బాగా పెరుగుతాయి. సో, ఇదైతే ఒక టైర్ తెచ్చి పెట్టారు మా హస్బెండ్. అందులో కూడా నేను ఒక మదర్ ఆఫ్ థౌజండ్స్ వేసేసాను అండ్ ఇంకా గ్రేప్ వైన్ వేసాను అనమాట. సో, రీసెంట్ పిక్చర్స్ నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఇది కొన్ని డేస్ బ్యాక్ తీసిన వీడియో. నా ఫోన్లో ఉండిపోయి నేను మర్చిపోయాను అసలు షేర్ చేయడమే. సో, అందుకని చెప్పి మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే జామ చెట్టు. ఎండ చూడండి ఎంత బాగా వస్తాయో మొక్కలకి. జామకాయలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇదంతా కూడా మందార చెట్టే. మా ఇంటికి 2 వైపులా కూడా మందార చెట్లు ఉంటాయి. అండ్ అలానే అక్కడి నుంచి తెచ్చుకున్న మొక్కలు అనమాట ఇవన్నీ కూడా. ఇంకా జామ చెట్టు కోసం చెప్పాలి. జామ చెట్టు మీద జామకాయలు కాస్తే ఉడతలన్నీ కూడా మా ఇంటి దగ్గరే ఉంటాయన్నమాట. ఇంకా ఉడతలన్నీ ఇంకా కొరికి పడేస్తూనే ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే రామచిలుకలు, ఇంకా అవి కూడా అంతే, రామచిలుకలు కొరికేసి పడేస్తాయి. సో, ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నవే. అండ్ ఇది మా బ్యాక్ యార్డ్లో ఉండే పనస చెట్టు అనమాట. చూడండి ఇప్పుడిప్పుడే పనసకాయలు కాస్తున్నాయి. ఇది ఈరోజు తీసిన వీడియోయే. ఎంత బ్యూటిఫుల్గా అంటే అది మధ్యలో నుంచి ఇలా వచ్చి విడుతుందనమాట పనసకాయ. చాలా బాగా అనిపించింది. అండ్ ఇవి చూడండి ఎన్ని బంతి పూలు పూసినాయో మా ఇంటి చెట్లకి. నేను చూపించాను కదా బంతి చెట్లు కూడా. ఇవన్నీ కూడా మా ఇంటి చెట్లకు పూసిన బంతి పూలే. ఇంకా తెంపడానికి మనసు రాక ఇన్ని రోజులు అలా ఉంచా అనమాట. ఉంచి ఇంక ఇప్పుడు తెంపేసాము. శివరాత్రి వస్తుందని చెప్పి శివరాత్రికి తెంపేసి మాల కట్టేసాం అనమాట. అండ్ పాట్స్లో ఉండే వాటికి తక్కువ వాటర్ పోయాలన్నమాట. ఎప్పుడైనా కూడా అంటే వాటర్ నెససరీ అనుకుంటేనే మనం పోయాలి. లైక్ జేజీ ప్లాంట్ ఉంది, సక్లెంట్స్ ఉన్నాయి, అవి సాయిల్ డ్రైగా ఉన్నప్పుడే పోయాలి.
అండ్ కిచెన్లో మనం బియ్యం కడుగుతాం, పప్పులు కడుగుతాం, దోసలు కానీ ఇడ్లీలు కానీ పప్పులు నానపెడుతూ ఉంటాం కదా, ఆ వాటర్ అంతటిని కూడా పారేయకుండా చక్కగా మొక్కలకి వేసేస్తే పువ్వులు చాలా బాగా పోస్తాయి అన్నమాట. అలానే ఫిష్ కడుగుతాం కదా, చేపలు కడిగిన నీళ్లు ఉంటాయి కదా, అవి పోసి చూడండి పువ్వులు ఎంత బాగా పూస్తాయో చెప్తే నమ్మరు. అండ్ అలానే వీటన్నిటితో పాటు ప్రాపర్గా సన్లైట్ దొరికేలా చూసుకోవాలన్నమాట. బాల్కనీ ఉన్నా కూడా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒక్క ప్లాంట్ కొనుక్కొని తెచ్చుకోండి, అప్పుడు మీకే అనిపిస్తుంది ఇంకోటి తెచ్చుకుంటే బాగున్ను, ఇంకొకటి కూడా పెట్టుకుందాం, ఇంకొక మొక్క వేసుకుందాం అని చెప్పి. నేను కూడా ఇలా స్టార్ట్ చేసిందే. ఎన్ని గోళాలో మా ఫ్రెండ్స్ అందరూ అంటుండేవారు మీ మొక్కలకే ఒక ట్రక్ బుక్ చేయాలేమో అని చెప్పి. సో ఇక్కడైతే మా చిన్నోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఆ పువ్వులు మాల కట్టే దాంట్లో. అండ్ నేను ఇంకా వేరే పని చేసుకుంటానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వచ్చి నేను కడుతున్నప్పుడు దారం చిక్కుపడిపోయింది. మా హస్బెండ్ వచ్చి నీ వల్ల కాదు ఇది, నువ్వు వెళ్ళి వేరే పని చేసుకో, మేము కట్టేస్తాంలే అని చెప్పి శివరాత్రి టైంలో ఇలా హెల్ప్ చేశారు. సో ఇలా అందరూ ఒక తలో చెయ్య వేస్తే మనకి ఇంకా పని చాలా ఈజీ అవుతుంది కదా. నాకైతే గార్డెన్ అంటే జస్ట్ ప్లాంట్సే కాదు, అదొక పీస్, పాజిటివిటీ అండ్ పేషెన్స్ కూడా. ఇప్పుడుండే బిజీ లైఫ్స్లో మనందరం కూడా కొంచెం స్లో డౌన్ అయ్యి బ్రీత్ చేసుకునేందుకు ఇది ఒక హాబీలా అలవాటు చేసుకోవచ్చు. నేను కూడా చిన్నగానే స్టార్ట్ చేసుకున్నాను, ఒక్కొక్క మొక్క పెంచుకుంటూ వచ్చాను. అండ్ అలాగా ఎన్ని మొక్కలు అయినాయి అనమాట. అండ్ ఇప్పుడు నాకు ఇష్టమైనట్టుగానే ఇలా ఓపెన్ ప్లేస్ కూడా కుదిరింది. సో నాకైతే ఇంకా చెప్పలేనంత ఆనందం అనమాట. కింద వేసేసాం మొక్కలన్నీ కూడా. సో ఇది ఇన్ని పువ్వులు వచ్చాయి, ఇంత పెద్ద దండ వచ్చింది హార్వెస్ట్ చేసిన తర్వాత. బంతి పువ్వులు అయితే ఇంకా చూడండి పనసకాయకి ఎంత పెద్ద పనసకాయలు పోస్తున్నాయో. ఇవి కూడా ఇంకా మా చెట్టుకి ఇంకా పనసకాయలు కూడా పోస్తాయి, జాంకాయలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. వాటన్నిటిని కూడా హార్వెస్ట్ చేయాలి, తొందరలోనే హార్వెస్ట్ చేసి అది కూడా వీడియో తీసి పెడతాను. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.